రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 ఈ నోట్లన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా చాలామంది అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరిగినా కానీ ఇంకా చాలామంది కరెన్సీ నోట్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ నోట్లని కూడా రద్దు చేయబోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న ఆ నోట్ ఒక కాగితం. అలాంటి నోట్లు ఒక సంవత్సరంలో ముద్రించడానికి మనకి అయ్యే ఖర్చు 5,000 కోట్లు. ఎస్, ఇది నిజం. 2023-24 టైంలో ఈ పాడైపోయిన నోట్లన్నింటినీ కూడా మళ్ళీ ముద్రించడానికి 5,000 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత మళ్ళీ 2024-25 మళ్ళీ ఇలాన పాడైపోయిన నోట్లు ముద్రించడానికి 6,372 కోట్లు ఖర్చు చేశారు. మళ్ళీ ఇప్పుడు ముద్రించడానికి ప్రయత్నిస్తే రెండింతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాగితపు నోట్లు అవి ఈజీగా పాడైపోతున్నాయి. ఆ నోటు విలువ ₹1 నుంచి ₹3 వరకు ఉంటుంది. కానీ అది ఒక సంవత్సరం మాత్రమే వస్తుంది. కాబట్టి మనం కొంచెం డబ్బులు ఎక్కువగా పెట్టి ప్లాస్టిక్ నోట్ను గనక మన దేశవ్యాప్తంగా కరెన్సీలోకి తీసుకురాగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. నోట్లు ముద్రించడానికి కూడా ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ముద్రించడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఈసారి ఒకేసారి ఎక్కువ ఖర్చు ఉంటుంది. అంటే ప్లాస్టిక్ నోట్ చలామణిలోకి వచ్చిందంటే అది ఎలా అయినా సరే ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా అది ఉపయోగపడుతుంది. అది నలిగిపోయినా, చిరిగిపోయినా, తడిసిపోయినా, బురదలో పడిపోయినా సరే అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అందుకోసమే ఈ ప్లాస్టిక్ కరెన్సీని చలామణిలోకి తీసుకురావడానికి భారత్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. ఇంతకుముందు 2009, 2011, 2012 అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నారు. అలాగే ముందుగా కొన్ని రాష్ట్రాలను కూడా ఎంచుకున్నారు ఎక్కడ ప్రవేశపెట్టాలని చెప్పి. సో 2012లో కోచి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా, సో ఈ రాష్ట్రాల్లో వీటిని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించారు. కేవలం ₹10, ₹20. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించడానికి ప్రయత్నిస్తుందో అవి కూడా ₹10-20 మాత్రమే. అయితే ఇంతకుముందు వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, సింగపూర్ దగ్గరగా 60 దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ చలామణి అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ కాగితపు నోట్లను యూజ్ చేయడం వల్ల. ప్లాస్టిక్ కరెన్సీని తీసుకొస్తే ఖర్చుల్ని తగ్గించవచ్చు. అలాగే నకిలీ నోట్లకు కూడా చెక్ పెట్టవచ్చు అన్న ఆలోచనతో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయటం, దాని తర్వాత పార్లమెంట్లో దీని గురించి ప్రత్యేకంగా డిస్కషన్స్ చేసి మొత్తం మీద దీనికోసం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం, దాని తర్వాత గ్లోబల్ టెండర్స్ని అయితే పిలుస్తున్నారు. కానీ పాకిస్తాన్కి, చైనాకి అవకాశం లేదు. వాళ్ళు ఈ ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి మన దేశంలో టెండర్ వేయడానికి వారికి అర్హత లేదని చెప్పొచ్చు. సో ఒకసారి ఇంతకుముందు ప్లాస్టిక్ కరెన్సీ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నిస్తా. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ₹10-20 నోట్లు. ఇవి ఏ జనరేట్ చేసి తీసుకొచ్చారు, కానీ అవైతే ఎలా ఉండవు. ప్రజెంట్ చాలామంది ఇదే రకంగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది ఆస్ట్రేలియా ప్లాస్టిక్ కరెన్సీ నోట్ ఇది. సో వారు దీన్ని ముద్రించిన తర్వాత ఇది ప్రజల మధ్యలోకి చలామణి అయిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక 8 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. వియట్నాం, రొమానియా, అలాగే అంటే మళ్ళీ వియట్నాంలో రకరకాల, ఇండోనేషియా, సో వీళ్ళ నోట్స్. సో ఒక వ్యక్తి దగ్గరగా 144 దేశాలకు సంబంధించిన కరెన్సీస్ని అతను కలెక్ట్ చేశాడు. అంటే మన వాతావరణానికి సెట్ అయ్యేటట్టుగా ఇక్కడ ఇండియాలో ఆ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించడానికి చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. సో చూడాలి, గ్లోబల్ టెండరింగ్ అయితే మాత్రం మన దేశం అయితే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మరి ఏ దేశం ముందుకు వస్తుంది, ఎవరు ముద్రిస్తారనేది ఖచ్చితంగా త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ 2027 నాటికల్లా
ఖచ్చితంగా మనం ప్రస్తుతం ఏ అయితే నోట్స్ని యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాటి స్థానంలోకి వీటిని తీసుకొస్తారు. సో పాలిమర్ నోట్లు ఎందుకు ప్రత్యేకమైనవి? సాధారణ కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు బలంగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని ఆర్బీఐ భావిస్తుంది. అవి అంత సులభంగా చెరగవు, అలాగే నీరు మురికి పట్టవు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పాలిమర్ నోట్లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. సాంప్రదాయ నోట్ల కంటే వీటి మన్నిక ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది ఆర్బీఐ. అందువల్ల నగదు ఇప్పటికే విస్తృతంగా వాడుకలో ఉన్న భారతదేశం వంటి దేశాల్లో ఈ నోట్లు మరింత ప్రభావవంతంగా ఖచ్చితంగా నిరూపించుకోగలవు. అలాగే కాగితపు నోట్లను నిలిపివేస్తారా? సో ప్రతి ఒక్కరికి కదలిస్తున్న ప్రశ్న ఇదే. ప్రభుత్వం ఈ విషయంపై ఉన్న ఆందోళనను తోసిపుచ్చింది. ప్రస్తుతానికి కాగితపు కరెన్సీని నిలిపివేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ నోట్లు కూడా చలామణిలో కొనసాగుతాయి. దీని అర్థం ప్రజలు తమ వద్ద ఉన్న కాగితపు కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రజెంట్ మన దగ్గర ఏదైతే కాగితపు నోట్లు ఉన్నాయో బ్యాంకు ద్వారా వాటిని మనం వారికి ఇచ్చేస్తే సో మనకి ప్లాస్టిక్ నోట్లు ఇస్తారు వాటి స్థానంలో. సో డిజిటల్ చెల్లింపులపై తక్షణ ప్రభావం ఉండదు. పాలిమర్ నోట్ల ప్రవేశం డిజిటల్ చెల్లింపులపై ఏదైనా ప్రభావం చూపుతుందా లేదా అని చెప్పటం తొందరపాటు అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నోట్లు క్రమం తప్పకుండా చలామణిలోకి వచ్చిన తర్వాతే దీనిపైన సరైన అంచనా వేయడం సాధ్యమవుతుంది. నగదు డిజిటల్ చెల్లింపులు ఒకదానికొకటి ఖచ్చితంగా పూరకంగా ఉంటాయని, భవిష్యత్తులోనూ కలిసి కొనసాగుతాయని కేంద్ర బ్యాంకు దీని గురించి విశ్వాసిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే కేవలం 10-20 నోట్ల మాత్రమే ముద్రిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 10 రూపాయల నోట్లు ఒక 100 కోట్ల వరకు, అలాగే 20 రూపాయల నోట్లు ఒక 100 కోట్లు, మొత్తం 200 కోట్లు. అలాగే ముందు ఎక్కడైతే వీటిని చలామణిలోకి తీసుకురావాలనుకున్నారో కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా అక్కడే వీటిని చలామణిలోకి తీసుకురానట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ నోట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, మన భారత్లో వీటి వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి, అంటే ఎక్కువ కాలం మన దగ్గర ఉంటాయి. ఇవి అంటే వర్షంలో తడిచిపోయినా, నీరులో తడిచిపోయినా, నలిగిపోయినా, బురదలో అవి తడిసినా, మురికి పట్టినా సరే కనీసం 5 రెట్లు ఎక్కువ కాలం ఇవి పనిచేస్తాయి. సో కాగితపు నోట్లతో పోలిస్తే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. అలాగే ఇవి చిరిగిపోవు, నీటితో పాడవవు, వర్షంలో తడిసినా, పొరపాటున ఉతికినా సులభంగా పాడవు. సాధారణంగా చాలామంది ఇళ్లలో ఇలానే కాగితపు నోట్లను వారి జీన్స్ ప్యాంట్లోని మర్చిపోతూ ఉంటారు. సో అప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి. కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని మాత్రం పాడవుతాయి. సో ఈ ప్లాస్టిక్ నోట్స్ అయితే అస్సలు పాడవు. సో నకిలీ చేయడం చాలా కష్టం. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పారదర్శక ట్రాన్స్పరెంట్ విండో అంటే ప్రత్యేక హోలోగ్రామ్లు, మైక్రో ప్రింటింగ్, అలాగే రంగు మారే భద్రత లక్షణాలు జోడించవచ్చు. సో సాధారణ ప్రింట్లతో నకిలీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు చాలామంది నకిలీ నోట్లు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కాగితపు నోట్లు, వాటిని ఈజీగా వారు ప్రింట్ చేసేస్తున్నారు. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లని ప్రింట్ చేయడం కొంచెం కష్టం. ఆ ప్రింటర్స్ కావచ్చు, అలాగే మైక్రో ప్రింటింగ్ కావచ్చు, ఇది చాలా కష్టం. అందుకనే మన వాళ్ళు గ్లోబల్ టెండరింగ్ వేయడం జరిగింది. సో శుభ్రంగా ఉంటాయా, దుమ్ము, తేమ, బ్యాక్టీరియా తక్కువగా అంటుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం కొత్త నోట్లలా కనిపిస్తాయి. సో దీర్ఘకాలంలో ప్రభుత్వానికి ఆదానే చెప్పాలి. మొదటి తయారీ ఖర్చు ఎక్కువైనా తరచుగా కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గడంతో మొత్తం వ్యయం తగ్గుతుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఉన్నాయో చలామణిలో ఆ నోట్లు పాడవుతున్నాయి, మళ్ళీ మనం బ్యాంక్ వెళ్ళేస్తున్నాం, మళ్ళీ బ్యాంక్ వాటిని ముద్రిస్తుంది. అలా ముద్రించడానికి అయ్యే ఖర్చు 5,000 నుంచి 7,000 కోట్లు. అంటే వీటిని ఒకేసారి ముద్రించితే ఎక్కువ ఖర్చు అవుతుంది.
కానీ వీటి చలామణి దగ్గరగా 6-7 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తుంది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా మీ యొక్క విలువైన కమెంట్ని మాకు తెలియపరచండి. నకిలీ నోట్లకి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? భారతదేశ వ్యాప్తంగా నోట్లన్నీ కూడా రద్దవుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందా? ఆర్బీఐ కూడా సంచలన ప్రకటన తెలియజేసిందా? ముఖ్యంగా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఈ నోట్లన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా చాలామంది అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరిగినా కానీ ఇంకా చాలామంది కరెన్సీ నోట్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ నోట్లని కూడా రద్దు చేయబోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న ఆ నోట్ ఒక కాగితం. అలాంటి నోట్లు ఒక సంవత్సరంలో ముద్రించడానికి మనకి అయ్యే ఖర్చు 5,000 కోట్లు. ఎస్, ఇది నిజం. 2023-24 టైంలో ఈ పాడైపోయిన నోట్లన్నింటినీ కూడా మళ్ళీ ముద్రించడానికి 5,000 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత మళ్ళీ 2024-25 మళ్ళీ ఇలానే పాడైపోయిన నోట్లు ముద్రించడానికి 6,372 కోట్లు ఖర్చు చేశారు. మళ్ళీ ఇప్పుడు ముద్రించడానికి ప్రయత్నిస్తే రెండింతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాగితపు నోట్లు అవి ఈజీగా పాడైపోతున్నాయి. ఆ నోటు విలువ ₹1 నుంచి ₹3 వరకు ఉంటుంది. కానీ అది ఒక సంవత్సరం మాత్రమే వస్తుంది. కాబట్టి మనం కొంచెం డబ్బులు ఎక్కువగా పెట్టి ప్లాస్టిక్ నోట్ను గనక మన దేశవ్యాప్తంగా కరెన్సీలోకి తీసుకురాగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. నోట్లు ముద్రించడానికి కూడా ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ముద్రించడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఈసారి ఒకేసారి ఎక్కువ ఖర్చు ఉంటుంది. అంటే ప్లాస్టిక్ నోట్ చలామణిలోకి వచ్చిందంటే అది ఎలా అయినా సరే ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా అది ఉపయోగపడుతుంది. అది నలిగిపోయినా, చిరిగిపోయినా, తడిసిపోయినా, బురదలో పడిపోయినా సరే అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అందుకోసమే ఈ ప్లాస్టిక్ కరెన్సీని చలామణిలోకి తీసుకురావడానికి